తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు అన్నదాతలు రోడ్డెక్కారు. మహబూబాబాద్ తొర్రూరు ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. యూరియా పంపిణీ చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సర్ది చెప్పారు. 20 రోజుల నుండి తిరిగినా ఒక్క యూరియా బస్తా దొరకట్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న, వరి నాట్లకు యూరియా దొరకక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, మళ్లీ యూరియా కొరత ఎందుకు ఏర్పడింది? అధికారులు ఏమంటున్నారు? యాసిందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం మళ్ళీ రైతులు రోడ్డెక్కినటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. యూరియా బస్తాల కోసం రైతులు రోడ్డెక్కడం కావచ్చు, సొసైటీ కేంద్రం దగ్గర పెద్ద ఎత్తున భారీ క్యూలైన్లో అనేక పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సొసైటీ కేంద్రాల వద్ద చెప్పులతో, ఆధార్ కార్డులతో, కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున క్యూలైన్లు కనిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఖమ్మం, నల్గొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున యూరియా బస్తాల కోసం సొసైటీ కేంద్రాల దగ్గర భారీ లైన్లు అయితే కనిపిస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మహబూబాబాద్ టు తొర్రూరు ప్రధాన రహదారి కంకర బోర్డు వద్ద రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆందోళన చేసినటువంటి పరిస్థితులు. తప్పకుండా యూరియా బస్తాను పంపిణీ చేయాలి, యూరియా బస్తాలు పంపిణీ చేయకపోవడం కారణంగా వ్యవసాయ పంటలు కావచ్చు, వరి నాట్లు, మొక్కజొన్న పంట పండించలేకపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, కుటుంబ సభ్యులు కావచ్చు, మిగతా అందరూ కూడా ఇక్కడికే వచ్చి బస్తాల కోసం వేచి చూస్తున్నాం. గత 20 రోజులుగా రోజు సొసైటీ కేంద్రం దగ్గరికి వస్తున్నాం. 20 రోజులుగా వస్తున్నప్పటికీ కూడా ఒక్క యూరియా బస్తాలు కూడా ఇవ్వట్లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. 20 రోజుల నుంచి తిరిగినప్పటి నుంచి కూడా సొసైటీ కేంద్రం దగ్గర అధికారులు టోకెన్లు ఇస్తున్నారు, చెప్తున్నారు, పంపిస్తున్నారే తప్ప ఒక్క బస్తా కూడా దొరకకపోయినటువంటి నేపథ్యంలోనే పంటలు పండించక ఇంటికి వెళ్ళలేక ఇంటి దగ్గర చూస్తే పంటలు ఇబ్బందికరంగా ఉన్నాయి. బయటికి మండల కేంద్రాలకు కావచ్చు, సొసైటీ కేంద్రం దగ్గరకు వస్తే బస్తాలు దొరకట్లేదంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తాజాగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు రాస్తారోకో నిర్వహించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రెండు వైపులా కూడా వాహనాలు నిలిచిపోయిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించారు. కానీ ఎప్పుడు కూడా రైతులకు సర్ది చెప్తున్నారు, కానీ రైతులకు వచ్చినటువంటి సమస్యను సాల్వ్ చేయట్లేదు. రైతులకు యూరియా బస్తాలు అందేలా చర్యలు తీసుకోవట్లేదు. తప్పకుండా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ను తీసుకొచ్చింది, కానీ కేవలం 5 జిల్లాల్లో మాత్రమే ప్రయత్నంగా ఆ యాప్ను నడిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ యాప్ను తీసుకొచ్చి ఆ యాప్ పట్ల కావచ్చు, యూరియా బస్తాలకు సంబంధించిన కొరతకు సంబంధించి అవగాహన కల్పించి రైతులకు ఇబ్బందులు లేకుండా అందరికీ బస్తాలు అందేలా చూడాలి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఫర్టిలైజర్ షాప్లో కావచ్చు, సొసైటీ కేంద్రాల దగ్గర బస్తాలు ఉండట్లేదు. కేవలం ఒక లారీ లోడు కానీ ఒక 2 లోడ్లు వస్తే ఒక్కసారియే జనమంతా ఎగబడి బస్తాలు దొరుకుతాయో దొరకవో అంటూ కూడా కుటుంబ సభ్యులతో, పిల్లలతో కలిసి ఆధార్ కార్డులు, చెప్పులు క్యూలైన్లో పెట్టి అక్కడే తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల నుంచి అక్కడి నుంచి ఎదురు చూస్తూ రాత్రి 8, 9, 10 గంటల వరకు కూడా బస్తాల కోసం వేచి చూస్తూ అయినా బస్తాలు దొరకట్లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు స్పందించి వెంటనే ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రైతుల నుంచి అయితే అభిప్రాయం వ్యక్తం చేసే పరిస్థితి. గతంలో అప్పుడు పంటలు పండించినటువంటి నేపథ్యాలు కావచ్చు, అప్పుడు కూడా అనేక సొసైటీ కేంద్రాల దగ్గర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా యూరియా బస్తాల కోసం ఇక్కట్లు పడినటువంటి పరిస్థితి. అప్పుడు పోలీసులు కావచ్చు, కొంచెం వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు లోడ్లు తెప్పించి కొంత అక్కడక్కడ ఇబ్బంది లేకుండా చూసినటువంటి పరిస్థితులు. కానీ మళ్ళీ ఇప్పుడు రబీ సీజన్లో పంటలు పండించే కావచ్చు, వరి నాట్లు కావచ్చు, మొక్కజొన్న పంట వేసేటువంటి నేపథ్యంలో కూడా మళ్ళీ యూరియా కొరత ఉన్నటువంటి నేపథ్యంలోనే రైతులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో నిల్వలు ఉన్నాయి, ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ వ్యవసాయ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. కానీ రైతులకు మాత్రం బస్తాలు అందట్లేదు, తిరిగినా దొరకట్లేదని రైతులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం రైతులు బస్తాలు దొరుకుతాయో దొరకవో అని లోడ్ వచ్చినప్పుడు ఒక్కసారిగా రావడం కావచ్చు, అందుకోసమే ఈ భారీ క్యూ లైన్ ఉండడం కావచ్చు, రైతుల మధ్య ఘర్షణ వాతావరణం కావచ్చు, తోపులాట జరుగుతుంది. కానీ సకాలంలో అన్ని బస్తాలున్నాయి, అందరికీ అందజేస్తాం, ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఏ సొసైటీ కేంద్రం దగ్గర వెళ్ళినా కావచ్చు, ఏ జిల్లాకు వెళ్ళినా కూడా రైతులైతే యూరియా బస్తాల కోసం పట్టణ కేంద్రాలకు, మండల కేంద్రాలకు చేరుకొని భారీ క్యూ లైన్లు ఉండి ఉదయం నుంచి రాత్రి వరకు అయితే వేచి చూసిన దృశ్యాలు కనబడితే మరి చూడాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు కావచ్చు. గతంలో యూరియా కష్టాలు, మళ్ళీ ఇప్పుడు యూరియా కష్టాలు మొదలైన నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు ఎట్లా స్పందిస్తారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తారనే చర్చ అయితే కొనసాగుతుంది. మరి చూడాలి. ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం సొసైటీ కేంద్రాల దగ్గర రైతులైతే యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నటువంటి దృశ్యాలే కనిపిస్తా ఉన్నాయి. సింధు, తిరుపతి, అంటే ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 20 రోజుల నుంచి ఇదే పరిస్థితి అని చెప్పి రైతులు చెప్తున్నారు. అంటే ఈ పాటికే సమస్యకు పరిష్కారం చూపించాల్సి ఉంటుంది. కానీ ఇంకా జాప్యం ఎక్కడ జరుగుతుంది అనుకోవాలి?
జాప్యానికి సంబంధించి మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బస్తాలు కావచ్చు, రావాల్సినటువంటి టన్నులు రాలేదు, అందుకోసమే ఆలస్యం జరుగుతున్నట్టు కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటలు వినిపిస్తాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి యూరియా బస్తాలు వచ్చినప్పటికీ కూడా కొంత గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, సొసైటీ కేంద్రాలకి రావడం ఆలస్యం కావచ్చు, వచ్చినా కూడా కేవలం 1 బస్తా 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. ఒక్కొక్క రైతు 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాల లోపలంతా కూడా వరి నాట్లు వేయడం కావచ్చు, ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క రకంగా భూమి ఉంటుంది. కానీ వారికి 5 నుంచి 10 బస్తాలు కావచ్చు, ఇలా రకరకాల అవసరాలు ఉంటాయి. కానీ కేవలం సొసైటీ కేంద్రం దగ్గర 1 బస్తా 2 బస్తాలు ఇచ్చేటువంటి నేపథ్యంలోనే కుటుంబ సభ్యులతో వచ్చి అక్కడ పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఉంటున్నాం. 1 బస్తా 2 బస్తాలు ఇస్తే అవి ఎటు సరిపోవట్లేదు. మొక్కజొన్న కావచ్చు, వరి నాట్లకు సంబంధించినటువంటి పంటను పండించకపోతున్నాం. కాబట్టి సకాలంలో అందరి రైతులకు ఎన్ని బస్తాలు అవసరం ఉండి అన్ని బస్తాలు అందించేటువంటి అవకాశం తీసుకురావాలని కూడా రైతులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా నిల్వలున్న యూరియా బస్తాకు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కావచ్చు, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు మాత్రం లేవు, బస్తాలు దొరకట్లేదు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నివేదిక ఇవ్వడం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బస్తాలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎందుకని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా రైతులను ఇబ్బంది పెడుతున్నారని చర్చ అయితే రైతు సంఘాల నేతల నుంచి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ కారణాలకు సంబంధించినటువంటి ఈ బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి వేసుకోవడం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విమర్శలు ఆరోపణలు చేసుకున్న నేపథ్యమే కనిపిస్తుంది. కానీ రైతుల సమస్యలను తీర్చకుండా, రైతుల సమస్యలకు చెక్ పెట్టకుండా ఇలానే జాప్యం చేస్తే ఇంకా రైతులు అనేక ఇబ్బందులు పడతారు. ఇప్పటికే రైతులు గతంలో యూరియా బస్తాలు అందక పత్తి పంటను పీకేశారు కావచ్చు, పత్తి పంట నష్టపోయింది, వరి పంట నష్టపోయింది, ఇంకా అనేక రకాల సంబంధించిన పంటలు నష్టపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఇప్పుడు రబీ సీజన్లో కూడా అటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని రైతులు చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సింధు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ. పోలీసులు రైతులకు వ్యతిరేకంగా ఉంటారు, ఉండలేరు. చేసేది పోలీసు, ఇక్కడ చేసేది పోలీసు అంతే. సార్ ఎవరు మాట్లాడే వాళ్ళు చేస్తూనే ఉన్నారు.